రాష్ట్ర ప్రజలందరికీ నాదో విన్నపం. నేను ఒకరోజు మంత్రిగా పదవి స్వీకరించిన విషయం మీ అందరికీ తెలుసు. నేనేదైనా ఓ మంచి చేయాలంటే అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరం. మీరు చేయవలసిందల్లా ఇవాళ ఒక్కరోజు మీరు ఏ వస్తువు కొన్నా, అగ్గిపెట్టో కారో, బంగారమో వజ్రమో, హెయిర్ పెన్నో ఏరోప్లేనో ఏది కొన్నా విక్రయ పన్ను కట్టి తీసుకోండి. కొట్టుబడి బిల్లు ఇవ్వనంటే వస్తువులు కొనమని చెప్పండి. విక్రయ పన్ను గవర్నమెంట్కి చేరాలి. బిల్లు లేకుండా కొనటం వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టమో మీకు అంతే నష్టం. ధర ₹2 తక్కువగా వస్తోందని మీరు బిల్లు లేకుండా తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బు యజమానుల దగ్గర ఉన్న బ్లాక్ మనీలో కలిసిపోతుంది. అందుకని దయచేసి వినండి, విక్రయ పన్ను అందరూ కట్టండి. ఎవరైనా బిల్లు ఇవ్వనంటే పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. బాబు, వ్యాపారస్తులందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఎవరైతే బిల్లు ఇవ్వకుండా వ్యాపారం చేస్తారో వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. పైగా మీరు బాకీ ఉన్న పన్ను కూడా ఇవాళే కట్టినట్లయితే మీ మీద సేల్స్ ట్యాక్స్ కమిషన్ ఆఫీస్ లో ఉన్న అన్ని కేసుల్ని క్యాన్సిల్ చేయిస్తాను. అందుకని దయచేసి ఒక రోజుకు మన కొట్టు నుంచి ధర్మంగా సేల్స్ ట్యాక్స్ ఎంత కట్టాలయ్యా? మనం ఎంత కడుతున్నాం? 4. అందుకే అడుగుతున్నాడు. అదేదో ఈవేళ కట్టేవయ్యా, లేదంటే వాడు లైసెన్స్ పీకిపోయాలో అన్నాడు. అలాగే సార్. ఏంటయ్యా వీడు కొంప ముంచెట్టున్నాడు? ఏమనుకుంటున్నాడు అసలు మనసులో? ఎవరని తెలియని మనిషి అండి. సేల్ ట్యాక్స్ పెట్టుకుంటే దేశం బాగుపడద్దేటి? బుద్ధి తక్కువ ఆలోచన వేసుకోండి. రెవెన్యూ అయ్యా, ఒక రోజు సేల్స్ ట్యాక్స్ ఆదాయం ఎంత? పార్టీగా మనకా అండి? రాష్ట్రానికయ్యా. తెలీదండి. నువ్వు ఒక మంత్రి. తిండిపోతాను.